నేను చాలాసార్లు చెప్పా, ఇక్కడ మీడియా మాఫియా లాగా మారి చేస్తున్నటువంటి కారణంగానే ఆ మీడియాకి సంబంధించిన అంశాలను నేను కౌంటర్ చేయాల్సి వస్తుంది. అది వైసీపీకి అనుకూలం అనేటువంటి ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలు దుర్మార్గం ఏంటంటే ఆంధ్రాకి పెట్టుబడులు రావట్లేదని రాస్తారు, వచ్చిన పెట్టుబడులు రాయరు. సరే అది పక్కన పెడదాం. అదేందో విశాఖపట్నమే చూద్దాం. ఇప్పుడు ఇవాళ ఈనాడు రాసుకొచ్చింది, విశాఖ తీరానికి ఏటూ తూట్లు, వాళ్ళ అమ్మాయితో 5 స్టార్ హోటల్. 5 స్టార్ హోటల్ అంటే ఒక పెద్ద పెట్టుబడే కదా. విజయవాడలో నోవాటెల్ మేము వచ్చాకొచ్చింది, లేకపోతే తాజ్ వచ్చింది వైజాగ్లో, ఇట్లాగే కదా చెప్పుకునేది. లూలు అంటే ఒక షాపింగ్ మాలే కదా చెప్పుకునేటువంటి, అవే పెట్టుబడులే నేను కదా మనం చెప్పుకునేది. ఇప్పుడు విజయసాయిరెడ్డి కూతురు వచ్చి పెట్టుబడి పెడితే ఏమన్నా బూతాది? నెంబర్ 1. రెండోది SEZ నిబంధనలు. అదేంటి SEZ నిబంధనలు జగన్కి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి విజయసాయిరెడ్డికి ఇలాకే వర్తిస్తాయా? SEZ నిబంధనలకు విరుద్ధంగా ఎవ్వడూ కట్టలేడు అక్కడ. రెండవది, విశాఖలో ఇప్పుడు ఉన్నటువంటి తాజ్ ఎక్కడుంది, నోవాటెల్ ఎక్కడుంది, పార్క్ హోటల్ ఎక్కడుంది? పార్క్ హోటల్ అయితే సముద్రానికి ఆనుకునే కదా ఉండేది, ఆ లైన్ అంతా అట్లాగే కదా ఉండేది. అలాంటి కాన్సెప్ట్తోనే నడుస్తాయి కదా. మొన్నటిదాకా రిషికొండ కొండపైన SEZ, ఇప్పుడు ఇది SEZ. ఏంటయ్యా అంటే ఏదో ఒక టెక్నికల్ కారణాలు చూపెట్టి ఆపాల, చెడగొట్టాల. చంద్రబాబు రాకపోతే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, చంద్రబాబు లేకపోతే ఇక్కడికి ఎవడో రాకూడదు. వస్తే వాళ్ళందరూ దోపిడీదారులు, దొంగలు, దోచుకుపోయేవాళ్ళు. అదాని అయినా, అంబానీ అయినా, శరత్ చంద్రారెడ్డి అయినా, ఎవరైనా సరే. అదే చంద్రబాబు ఉన్నప్పుడు వాళ్ళే వస్తే అద్భుతం, బాబుని చూసి వచ్చారు, ఈ టైప్లో ఉంటాము. ఇదే నాకు చిరాకు పుట్టేది, నేను నిలదీసేది, నేను మాట్లాడేది. ఈ దరిద్రాన్ని ఇంకెంతకాలం భరించాలి అంటే భరించక తప్పదు.